హలో సంతోష్. ఇది మళ్ళీ సుర్బిలు. సంతోష్ మనసా? అవును, మానసనే. ఇది ఇది నేను అనుకున్నా మనసా వాయిస్ ఇది. అమ్మో, దొరికిపోయానా? నీకు అందరి వాయిస్ అలానే వినిపిస్తుందిలే. ఇష్టమైన వాళ్ళ వాయిస్ నాకెవరు మాట్లాడినా కూడా తను మాట్లాడినట్టే వినిపిస్తుంది. తనని లవ్ చేస్తున్నావా అయితే? లవ్వా? నాకు తెలిసి లవ్ అనే పదం చాలా చిన్నది, ఎందుకో తెలీదు. నేను తనకి చాలా అడిక్ట్ అయిపోయా. ఒక అమ్మాయిని ఫ్యూ మినిట్స్ మీట్లో ఇంతలా అడిక్ట్ అయిపోవడం నాకు తెలిసి నేనే కావచ్చు. అంతలా ప్రేమ ఎందుకు పెంచుకుంటున్నావు కలవని అమ్మాయి కోసం? కలిసింది. హలో, చెప్పు ఎవరో. అది అదే నేను ఫస్ట్ మీట్ అయ్యా కదా తన గురించి. ఓ, కలవచ్చు కదా మనసా? కలిసే టైం దగ్గరలోనే ఉంది సంతోష్, కొంచెం వెయిట్ చేయి. అర్థం కాలేదు. అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను కదా, కలుస్తా అంటున్నా. ఓ ఓకే ఓకే. ఏ నేను మళ్ళీ ఇస్తాను. బాయ్ బాయ్ బాయ్. అదేంటి సడన్ గా కట్ చేశాడు? ఏంటి సార్, జాబ్ వచ్చింది, పార్టీలో ఉన్నారా? అవును, చిన్నదే. ఒకటి అడగొచ్చా? ఒకసారి నీ పిక్ పంపిస్తావా? అమ్మో, ఇప్పుడు నేను పిక్ పంపితే నేను ఫేక్ మానస అని తెలిసిపోతుందేమో. ఏం చేయాలి? మనస ఇటు చూడు. అవును, ఈ అమ్మాయి పిక్ ఏమైనా ఎలా తీసుకుంది? ఎవరు తీశారు ఈ పిక్? నా అంతరాత్మ. థ్యాంక్ యూ మానస, చాలా రోజుల తర్వాత చూసా. ఐఎమ్ సో హ్యాపీ. తినెంత డైవర్ట్ చేసినా సరే మానస వైపే వెళ్తున్నాడు. ఎలా మార్చాలి తినని? ఓకే సంతోష్, బాయ్. ఓకే బాయ్. ఏంటి సడన్గా బాయ్ అనేసింది? మాధురి గారు ఒక్క నిమిషం. నా పేరు సంతోష్ అండి. నేను సురేష్ వాళ్ళ బ్రదర్ని. సురేష్కి బ్రదర్ కూడా ఉన్నాడా? నువ్వు అలా కదండి, నేను సురేష్ వాళ్ళ జూనియర్ని. బట్ అన్నకు ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ. మీ గురించి నాకు చాలా తెలుసండి, అన్న చెప్పాడు. అంటే మీరు ఈ రోజుల్లో కూడా ఇలా ఉండడం అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే జాబ్ ఉన్నవన్నీ చూసి వాడి దగ్గర అన్నీ వాడుకొని అన్నీ తీసుకుని వదిలేసే వాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో అన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి అన్నకు నువ్వు చెప్పారు. నిజంగా మీరు గ్రేట్ అండి. నా వలన ఎవరు బాధపడడం నాకు ఇష్టం లేదండి. మీరు లేకుంటేనే బాధపడతాడండి. ఎందుకంటే సురేష్ అన్న అన్నీ ఉన్న సురేష్ అన్న కాదండి. చిన్నప్పుడు యాక్సిడెంట్లో వాళ్ళ ఫ్యామిలీ అందరూ చనిపోయారు. అప్పటి నుంచి ఒక ఆర్ఫన్ వాళ్ళు అన్నని చేరదీసి చదివించారు. అన్న నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నా అండి. అన్న ఇంతలా ఎప్పుడు ఏడవలేదు. మీ గురించి ఫస్ట్ టైం చెప్తూ బాగా ఏడ్చారు. చాలా మంచి చూడండి మా అన్నయ్య, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు. మా అన్నకి మీరు ఉండే చోటు, మీరు చేసే పని ఏం అవసరం లేదండి. మీతో లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకా మీరే ఆలోచించుకోండి. సంతోష్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుందిరా. ఎందుకలా అనిపిస్తుంది? ఏమో, తను ఈ మధ్యన మాట్లాడే మాటలు చాలా తగ్గిపోయాయి అసలు. జాబ్ వచ్చింది కదా, బిజీగా ఉండుండొచ్చేమో. అయ్యుండొచ్చు. నీకెలా తెలుసు జాబ్ వచ్చిందని? అంటే మొన్న కలిసినప్పుడు హైదరాబాద్కి జాబ్ కోసం వస్తా అని చెప్పాడు, అలానే అనుకున్నాను. ఓకే. అయినా ఎందుకు అంతలా పర్సనల్గా తీసుకుంటున్నావు? తన్ని లవ్ చేయట్లేదన్నావు కదా. అవును, నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ తను మాట్లాడే మాటలు చాలా బాగా అనిపిస్తుంది. మాట్లాడితే పడిపోతావా? అలా ఏం లేదు, నువ్వే చెప్పు. ఒక అమ్మాయి కోసం తను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నా కూడా ఇంకో అమ్మాయి వచ్చినా ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాడంటే నీకేమనిపిస్తుంది చెప్పు? ఏమనిపించట్లేదు, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఓకే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. బాయ్. బాయ్.
ఎక్కడో చూసానే. ఎవడు వీడు? సారీ మేడం. ఇట్స్ ఓకే. నేను ఎక్కడో చూసానబ్బా ఈ అమ్మాయిని. ఇక్కడ ఓహో, మానస పాపనా? అమ్మో, ఇతనేంటి ఇక్కడున్నాడు? మానస అలా ఉందే, తన కళ్ళు కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. రే సంతోష్, రే సంతోష్, సంతోష్. రేయ్, ఏమైందిరా? అమ్మాయి వెనకాల ఫాలో అవుతున్నావు? ఏం లేదన్న, ఎవరో తెలిసిన అమ్మాయిలు అనిపించింది. అవునా? సరే ఎక్కు. హాయ్. హలో, ఏం చేస్తున్నావు? ఆఫీస్. ఓ, ఎలా ఉంది ఆఫీస్? నైస్. నీకోటి చెప్పాలి, ఒక అమ్మాయి స్కార్ఫ్ పెట్టుకుని వెళ్తుంటే లిటరల్లీ నీ ఐస్లోనే ఉన్నాయి. నువ్వేనేమో అనుకుని ఫాలో అయ్యా, కానీ వెళ్ళిపోయింది. హే, నేను అసలు ఈరోజు బయటకే రాలేదు, రూమ్లోనే ఉన్నా. అవునా? బట్ తన ఐస్ సేమ్ మీలానే ఉన్నాయి. అలానే ఉంటాయిలే, బాయ్. ఏమైంది? మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు ఏంటి? సురేష్, అన్న నేను పైన ఉంటా. ఓకేరా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. సారీ సురేష్, నీకెవరు లేరని నాకు తెలియదు. నా పరిస్థితుల వలన అట్లా మాట్లాడినా కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. అయినా నువ్వు చేసిన పనో నీ పరిస్థితిని బట్టో నేను వద్దనుకోలేదు. నా వల్ల నువ్వు బాధపడకూడదని నిన్ను దూరం పెట్టాను, కానీ దూరం అయ్యాకే తెలిసింది. కానీ అలా ఉండడం చాలా కష్టమని. అయినా ఇవన్నీ వినవు కదా చెప్పినా. నీకు చెప్పినా కూడా వేస్టే. ఇన్ని రోజులు పుట్టని ప్రేమ ఇప్పుడు చెప్తే మాత్రం పుడుతుందా? సురేష్, అన్నా అంత ఓకేనా? ఒకసారి నిలబడరా. ఏ అన్నా? థ్యాంక్స్ రా సంతోష్. అన్నా నువ్వు నా అన్నావన్నా. ఆహా, ప్రాంగం పొంగిపోతుందిగా ఇక్కడ. రారా అర్జున్. ఏంటన్నా ఎంత హ్యాపీగా ఉన్నాడు? ఏంటన్నా? రేయ్, మాధురి అన్నకు ఓకే చెప్పిందిరా. ఏ అన్నా, అంతా సంతోష్ గడి వల్లేరా. థ్యాంక్స్ రా. అన్నకు అమ్మాయి సెట్ అయింది, అమ్మాయి సెట్ అయింది. హే హే లా లా లా. హే హాయ్. హాయ్. ఏంటి బిజీనా? అదేం లేదు, ఏదో చిన్న సెలబ్రేషన్. ఓ, దేనికి?
మొత్తానికి వీళ్ళని కలిపేశావు. అదేం లేదు, యాక్చువల్లీ అన్న మీద అమ్మాయికి ఎప్పటి నుంచో ఇష్టం ఉంది. బట్ సో తనకి అర్థమయ్యేలా చెప్పాను అంతే. ఓ, గుడ్. అది నీకు ఒకటి తెలుసా, ఈరోజు స్కార్ఫ్లో ఒక అమ్మాయిని చూశాను. హా? తను సేమ్ మనసాలని ఉంది తెలుసా. నువ్వు చూసిన ఫ్యూ మినిట్స్కే తన కళ్ళని అంత పర్టికులర్గా గమనించావా? ఇష్టమైన వాళ్ళలో ప్రతి చిన్నది గుర్తుంటుంది. అయినా తనని మర్చిపోలేదు కదా. తనని కలిసిన మూమెంట్ ప్రతి సెకండ్ గుర్తొస్తూనే ఉంటుంది. అయినా తనని నేనెందుకు మర్చిపోతా? గ్రేట్. అసలు తను నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎలా? ఎందుకు చేయాలి? నువ్వే అన్నావు కదా చూడగానే లవ్ పుడుతుందా అని. నాకు పుట్టింది, అలాగే తనకు కూడా పుడుతుందేమో. తను చేస్తుందని లవ్ చేయట్లేదు, నాకు చేయాలనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను. తను నాకే కావాలని రాసిపెట్టుంటే అలానే అవుతుంది. లేదంటే తను ఇచ్చిన షార్ట్ అండ్ స్వీట్ మెమరీస్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా. ఏంటో సంతోష్, నువ్వు మాట్లాడుతుంటే అలానే వినాలనిపిస్తుంది. రేయ్, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్న టైం చూసావు ఎంత అయిందో? అయినా ఇంతసేపు ఎవరైనా పడుకుంటారా? లేజీ ఫెలోస్. ఆపరా బాబు, నీకు ఇలాంటి మాటలు సెట్ కావు కానీ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు అనియా. బాయ్ అనియా. వీడు ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాడు రా? 1 hour సినిమా వాళ్ళు పిలిచుంటారు అన్న, అందుకే కావచ్చు. అవునా, సరే మనకు ఆఫీస్ లేట్ అవుతుంది, పద పద. వెళ్దాం. అది అన్నా మీరా? పొద్దున్నే రూమ్లో నీతి వ్యాఖ్యలు చెప్పొచ్చి ఇదేనారా నువ్వు చేసే పని ఇక్కడ? అంటే అన్నా అది చూడరా సంతోష్, వీడు అరే ఏంట్రా ఇది? అంటే మామ నువ్వు కొట్టనట్టే చెప్తారా? చెప్తే కొట్టాను రా. అదే నువ్వు చాట్ చేసే మానస ఉంది కదా, ఏ అమ్మాయిరా? అదే మామ మనం కలిసాం కదా. ఓ ఓకే. తను వర్క్ చేస్తుంది ఇక్కడేరా. ఇక్కడ అయినా తనతో నీకేం పనిరా? అంటే నువ్వు ఎలాగా సెట్ చేయట్లే కదా మామ, అందుకే నేనే సెట్ చేసుకుందామని వచ్చాను మామ. ఆయన వాట్ చాట్ చేసే అమ్మాయిని నువ్వెలా లైన్ వేస్తావురా? అరే మామ, ఆ అమ్మాయి వస్తుందిరా.